అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్ఎస్ భట్టి గారికి, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అనీష్ దయాల్ సింగ్ గారికి, కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నా ప్రియమైన అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పెద్దలందరికీ తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నప్పుడు స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం అంటే 15th ఆగస్ట్, 15 ఆగస్ట్, గణతంత్ర దినోత్సవం అంటే 26 జనవరి. కానీ అంతేగాని అసలు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది 17th సెప్టెంబర్. అందుకే ఇవాళ మనందరి పండుగ రోజు. గత ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరించకపోతే సెప్టెంబర్ 17 కూడా మనకు పండుగ చేసుకుంటాం మనమందరం కూడా. కానీ అసలు నిజాలను భూస్థాపితం చేశారు, అబద్ధపు కల్పితాలను చరిత్రం చేశారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం లభిస్తే 399 రోజుల తర్వాత, అంటే 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చి ఇవాళకి సరిగ్గా 76 ఏళ్ళు. 1947 15 ఆగస్టున దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు ఎందుకు రాలేదు? నిజాం పాలనలో తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేదని ఎవరన్నా చెప్పగలరా? రజాకర్ల రాక్షస పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు జరిగిన పోరాటాలు ఏంటియో అసలు మనకు తెలుసా? కొట్లాడి ప్రాణాలొడ్డి తెచ్చుకున్న నాటి తెలంగాణ స్వాతంత్ర పోరాట ఫలాలు నేటికి అందుతున్నాయా లేదా? ఇవేవి మనకు తెలియకుండా కుట్ర చేసిన విషయం వాస్తవం. ఈ వాస్తవాల చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలు పడి, ఎన్నో కష్టాలైనా అన్నిటినీ భరించి రజాకర్ సినిమా తీసినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. భావి తరాలకు నిజాలు తెలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 ఏళ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన మన ప్రియతమ నేత, దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే దీనికి కర్త కర్మ క్రియ, కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా మన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవ వల్లనే ఈ రోజు ఈ కార్యక్రమాలను 3 సంవత్సరాలు జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారుతో సమావేశం జరిగినప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు మోడీ గారితో, అమిత్ షా గారితో మాట్లాడి, సార్ తెలంగాణలో జరుగుతున్నది వాస్తవ చరిత్రను తెరమరుగు చేస్తున్నారు పాలకులందరూ కూడా. కాబట్టి నిజమైన చరిత్ర సమాజానికి వివరించాలంటే మనం కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు కోరిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతించింది వాస్తవం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏ వర్గానికో ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదు. ఇది ప్రజా పోరాటం. దేశ భక్తులకు, దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటం. భూమి కోసం, భుక్తి కోసమే కాదు, తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలను తెంచి స్వేచ్ఛా వాయులు పీల్చుకునేందుకు జరిగిన పోరాటం. కుల మత వర్గాలకు అతీతంగా నిజాం నిరంకుశ పాలనపై ప్రజలంతా ఒక్కటై తిరగబడ్డ పోరాటం. వేలాది మంది బలిదానమైన పోరాటం. మా ఆడబిడ్డలు రోకలి బండలు, కారం పొడులు పట్టుకొని రజాకర్లను తరిమి కొట్టిన పోరాటం. అటువంటి ఆనాటి తెలంగాణ పోరాటాలను, త్యాగాలను, తెలంగాణ తెగువను నేటి తరానికి తెలియజేసేందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిజాం నిరంకుశ పాలనలో రజాకర్ల అకృత్యాలను తలుచుకుంటే
ఇప్పటికీ నా రక్తం సలసల మరుగుతుంది. నా తెలంగాణ ఆడబిడ్డలపై జరిగిన మానభంగాలు బట్టలిప్పించి మా అక్కాచెలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన ఘటనలు ఇలా తెలంగాణ సమాజం మర్చిపోదు. పరకాలలో 1500 మంది జాతీయ జెండాను ఎగిరేసినందుకు జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్పులు జరిపిన దుర్మార్గపు సంఘటనను మనం మర్చిపోతామా? బైరాన్పల్లి, గుండ్రాన్పల్లి, 1000 ఊడల మర్రిలో రజాకర్ల దురాగతను ఎన్నటికీ మర్చిపోం. కొమరం భీం, రామ్జీ గోండ్, బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, నారాయణరావు పటేల్, ఆరుట్ల దళిత మహిళ ముత్తమ చేసిన పోరాటాలను ఎన్నటికీ మర్చిపోం. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ప్రతి గ్రామానికి రజాకర్లపై పోరాడిన చరిత్ర ఉంది. ఈ మట్టిలో, ఈ గాలిలో, ప్రతి నీటి చుక్కలో బానిసత్వానికి, నిరంకుశత్వానికి, రాజరికానికి ఎర్రెడ్డి పోరాడి గెలిచిన స్ఫూర్తి ఉందన్న విషయం వాస్తవం. అందుకే నా తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడాలి. తెలంగాణ స్వాతంత్రోద్యమంలో ఆర్య సమాజ్, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేసిన విషయం వాస్తవం. ఈ తరం ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదాలను చూసింది. ఆ తరం యూనివర్సిటీ క్యాంపస్ లో మిన్నంటిన వందే మాతరం నినాదాలతో గర్జించింది. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు అంత జల్దీ విముక్తి లభించేది కాదన్నది నగ్న సత్యం. నిజాం రాజు అంతరుడు, రజాకర్ల నాయకుడు కాసిం రజ్వీ, అదే ఇప్పటి ఎంఐఎం పార్టీ తెలంగాణను పాకిస్తాన్ లో కలపమని లేకుంటే స్వతంత్ర రాజ్యంగా ఉండాలని ప్లాన్ చేసిండు. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన సర్దార్ పటేల్ తెలంగాణకు స్వాతంత్రం రాకుండా నిజాం చేతిలో బందీగా ఉండే భారతమాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్లేదని గుర్తించి హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయాలని కుట్రను భగ్నం చేసిన విషయం వాస్తవం. దేశాన్ని ఐక్యం చేసే నినాదంతో ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ యాక్షన్ స్టార్ట్ చేసి కేఎం మున్షి నేతృత్వంలో సర్దార్ పటేల్ ఆదేశాలతో నిర్వహించిన ఆపరేషన్ తో రక్తం చుక్క చిందకుండా నిజాం మెడలు వంచి తెలంగాణ స్వాతంత్రాన్ని సిద్ధింపజేసిండు. 800 ఏళ్లు విదేశీయుల పాలనలో ఒంటిండా గాయాల పాలై రక్త సిక్తమైన తల్లడిల్లిన నా తల్లి భారత మాతకు ఆపరేషన్ చేసి పునర్వైభవం కల్పించిన సర్దార్ పటేల్ నిజమైన దేశభక్తుడు. ఆయనే మనందరికీ ఎప్పటికీ ఆరాధ్యుడే. ఇంత చరిత్ర ఉంటే దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని పాలకులు ఎవరు కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఈ గడ్డపై కొన్నేళ్లుగా ప్రజలు కోరుతున్నారు, పోరాడుతున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు భరించరు, జైళ్ల పాలయ్యారు. అయినా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మొట్టమొదటి తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారి ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా మరువలేం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం అంటే నాటి సమర యోధుల త్యాగాలను, బలిదానం అవమానించడమే. తెలంగాణ ప్రజలంతా రజాకర్లను తరిమి కొడితే నేడు కొన్ని పార్టీలు రజాకర్ల వారసుల మెప్పు పొందడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నారు. మేము మాట్లాడితే కొంతమంది మతం రంగు మొలుపుతారు, మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మేము సామాన్య ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ముస్లింలంతా రజాకర్లు కాదు. తెలంగాణ విముక్తి కోసం షేక్ బందగి, షోయబుల్లా ఖాన్ వంటి ముస్లింలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం నుండి వేధించి ప్రత్యేక దేశంగా మార్చాలని సాధ్యం కాని పక్షంలో పాకిస్తాన్లో విలీనం చేయాలని చెప్పి నిజాం రాజు కుట్ర చేయడమే కాకుండా ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలనే ఉద్దేశంతో రజాకర్ల సహకారంతో లక్షలాది మంది ముస్లింలను ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తీసుకురావడంతో పాటు
దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్లే విధంగా ప్లాన్ చేసిన సంగతిని మనం మర్చిపోదు. నేను చెప్తున్న మాట కాదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనే పుస్తకంలో బీసీ మీనన్ చెప్పిన మాట, మా అందరి గురువు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు రాసిన పొలిటికల్ ఇస్లాం పుస్తకంలోని మాట. అట్లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు అంటగాడడం సిగ్గుచేటు. అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించిన వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి పేర్లు మార్చి తెలంగాణ పోరాట చరిత్రను తెరమరుగు చేసేందుకు తెలంగాణ సమైక్యత దినోత్సవం అని ఒక పార్టీ, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని మరొక పార్టీ ప్రజలను ఏమార్చాలనుకోవడం బాధాకరం. ప్రజాపాలన దినోత్సవం అంటే ఒక్కరోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుకొని తినడమా? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ప్రజాపాలన దినోత్సవంకి గీటురాయి అనుకోవాలన్నా? ఓట్ల కోసం కులాల వర్గాల మధ్య చిచ్చుబెట్టి, మతాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే తెలంగాణ సమైక్యత దినోత్సవానికి గీటురాయి అనుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది. పిరికెడు మంది రజాకారుల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. తెలంగాణలో పుట్టిన బిడ్డలైతే రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి, ఇజ్జత్ ఉండాలి. ఇక ఇప్పుడైనా మీ మనసులో ఉన్న మలినాన్ని కడిగేసుకోండి. రజాకారుల వారసుల సంతుష్టికరణ విధానాలను విడనాడండి. తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి సరైన గౌరవాన్ని అందించడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం గెజెట్ ప్రకటించినందున దానిని అమలు చేసి గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గణతంత్ర దినోత్సవం 15 ఆగస్టు మాదిరిగానే వచ్చే ఏడాది నుంచి 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమని తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రకటిస్తున్నాం. ఆఖరికి ఇంకో మాట చెప్తున్న ఈరోజు విశ్వకర్మ జయంతి రోజు. విశ్వకర్మ జయంతి తెలంగాణలోని విశ్వకర్మలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మహత్తరమైన నేటి రోజు ఇంకొక విశేషం ఉంది. మన ప్రియతమ నేత, లోక్ప్రియ నేత, మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈ రోజు కూడా. వారి వల్ల ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరింది. భారతదేశం సాధిస్తున్న ప్రగతిని లోకమంతా కీర్తిస్తుంది. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మహర్షి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నా. తెలంగాణ అభివృద్ధికి మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. భవిష్యత్తులోనూ ఈ సహకారాన్ని కొనసాగించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాజకీయాలను పక్కబెట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం అందేలా నిరంతరం పాటుపడదాం. తద్వారా నాటి మన పెద్దలు కలలుగన్న రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవంలో పాలు పంచుకున్నటువంటి కేంద్ర పారా మిలిటరీ బలగాలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అద్భుతంగా ప్రదర్శించిన కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. విమోచన దినోత్సవ వేడుకలను ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారులకు, ముఖ్యంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఇతర శాఖ సిబ్బందికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. धन्यवादाలు सर. धन्यवाद महोदय. कार्यक्रम के